స్క్రీన్ షేర్ చేయండి సురేష్. సో ఆర్డర్ టు క్యాష్ కదా, ఇంకా ఏమున్నాయి చూడండి ఒకసారి, డౌన్కి వెళ్ళండి. ఆర్డర్ టు క్యాష్, ఇంకా మనకు సీఓ అవ్వలేదా? సీఓ అవ్వలేదు. రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ ఉంది, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంది. ఓకే, టుమారో రైస్ విత్ ఎలిమెంట్స్ ఉంది. టుమారో రైస్ విత్ ఎలిమెంట్స్ రేపు చెప్తాను. ఇది చిన్న కాన్సెప్ట్. ఇది 7:30కి జాయిన్ అవ్వాలి టుమారో కూడా. ఓకే, రైస్ విత్ ఎలిమెంట్స్ టుమారో డిస్కస్ చేద్దాము. 7:30 జాయిన్ అవ్వాలి. కలర్ చేంజ్ చేయండి. నెక్స్ట్ సాటర్డే సండే సిఓ స్టార్ట్ చేద్దాం. ఓకే, సాటర్డే సండే సిఓ స్టార్ట్ చేద్దాం. సాటర్డే కూడా డైలీ 7:30కి జాయిన్ అవ్వండి ఇక్కడ నుండి. క్లియర్ కదా సురేష్? సురేష్ క్లియర్ కదా? ఎస్ సార్. 7:30కి జాయిన్ అవ్వండి డైలీ. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? O2C డిస్కస్ చేయాలి, తర్వాత రైస్ విత్ ఎలిమెంట్స్ అండ్ సిఓ. ఇవి కూడా కలర్ చేంజ్ చేయండి, గ్రీన్లోకి మార్చండి. ఇవి మన టార్గెట్. ఓకేనా? సో O2C అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్ అని అర్థం. సో O2C అంటే ఆర్డర్ టు క్యాష్ అని అర్థం. ఆర్డర్ టు క్యాష్. సో ఆర్డర్ టు క్యాష్ అనేది దేని కిందకు వస్తుంది? SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కిందకు వస్తుంది. ఆర్డర్ టు క్యాష్ అనేది SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కిందకి వస్తుంది. O2C ఆర్డర్ టు క్యాష్ అనేది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కిందకి వస్తుంది. SD అంటారు. సో ఈ SD కూడా నేను థియరిటికల్గానే చెప్తున్నాను. ఒకవేళ మీరు SD కాన్ఫిగరేషన్ చేయాలంటే మళ్ళీ SDలో కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చేయాలి. సో అవి కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ ప్రొవైడ్ చేశాను. బట్ కన్సల్టెంట్, మా FI కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. సో O2C అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్ అని అర్థం. ఆర్డర్ టు క్యాష్. సో O2C ఇంటిగ్రేషన్ గురించి మనల్ని ఇంటర్వ్యూలో అడగచ్చు. అలాగే O2C స్ట్రక్చర్ ఏంటి, P2P సైకిల్ ఎలా ఉందో అలాగే O2C సైకిల్ గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. బట్ P2P మ్యాండేటరీగా అడుగుతారు. FI టు MM ఇంటిగ్రేషన్ గురించి మ్యాండేటరీగా అడుగుతారు. FI టు ST గురించి టచ్ చేయొచ్చు, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి O2C గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ షీట్లో ఉన్నదంతా చదవాలి, మ్యాండేటరీగా చదవాలి. 1 minute. చాట్ బాక్స్లో ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. ఓపెన్ చేయండి, ఆర్డర్ టు క్యాష్ ఓపెన్ చేయండి. సో టుమారో ఆన్వర్డ్స్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తామండి. ఓకే, టుమారో కాన్ఫిగరేషన్స్ కాదు, రైస్ విత్ డిస్కస్ చేద్దాము. సో O2C అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్ అని అర్థం. పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. SD అంటారు. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. కంపెనీకి కస్టమర్కి మధ్యలో జరిగే, మిడిల్లో జరిగే ట్రాన్సాక్షన్స్ దీన్ని ఏమంటారంటే O2C అంటారు. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. P2P అయితే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. సో ఇది O2C అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. సో ECC అయినా S4HANA అయినా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది, 99%.
మీకు ఆల్రెడీ O2C వీడియోస్ అన్ని కూడా ఫార్వర్డ్ చేశాను, S4 HANAలో ఉన్నాయి, అవి చూడండి. తర్వాత సో FI టు MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYCలో జరుగుతుంది. సేమ్ అలాగే FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VK0Aలో జరుగుతుంది. VK0A ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సార్ VKOA సార్ అది టీ కోడ్. ఓఏ మార్చండి, సారీ, OA కదా, OA ఉంది కదా అక్కడ, ఓనేనా? ఓకే, VKOAలో జరుగుతుంది. ఇది రాంగ్ చెప్పాను ఇంత ముందు కూడా, ఐఎమ్ సారీ. VKOA కరెక్ట్ కదా? సో FI టు SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VK0Aలో జరుగుతుంది. జీరోనా ఓనా కరెక్ట్ చేయండి అది. VK0A జీరోనే ఉంది, అది కరెక్టే ఉంది. VK0Aలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఆర్డర్ టు క్యాష్ అంటే డెఫినేషన్ ఏంటి? ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. దిస్ ఇన్వాల్వ్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ది కస్టమర్ రిక్వెస్ట్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. సో కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి O2C అనేది ఉపయోగపడుతుంది. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కస్టమర్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి O2C అనేది ఉపయోగపడుతుంది. ఆర్డర్ టు క్యాష్ అనేది ఉపయోగపడుతుంది. గూడ్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు. మీరు సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అయితే సర్వీసెస్ ని, కస్టమర్ సర్వీస్ ని ఫుల్ఫిల్ చేస్తారు. అలాగే మీరు గూడ్స్ సేల్ చేస్తుంటే గూడ్స్ యొక్క రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేస్తారు. సో దీనికోసం O2C అనేది ఉపయోగపడుతుంది. O2C మీన్స్ ఆర్డర్ టు క్యాష్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. O2Cలో ఏముంటుంది? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. O2C మీన్స్ ఆర్డర్ టు క్యాష్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. P2Pలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. O2Cలో సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్, సో P2P సైకిల్ అన్నారు, డౌన్కి వెళ్ళండి. P2P సైకిల్ అంటే ఏంటి? సో ఇది జస్ట్ ఐడియా కోసం అండి, ఇదేం మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ చెప్పొద్దు. P2P సైకిల్ నేను తర్వాత చెప్తాను, కింద చెప్తాను, నెక్స్ట్ వస్తుంది. సో P2P సైకిల్ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను. P2P సైకిల్ అంటే ఫస్ట్ ఏం చేస్తారు? కస్టమర్ ఎంక్వైరీ. కస్టమర్ అనేవాడు ఎంక్వైరీ చేస్తాడు. కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు? ఏ ప్రోడక్ట్ కావాలో ఎంక్వైరీ చేస్తాడు. దీన్ని కస్టమర్ ఎంక్వైరీ అంటారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? కస్టమర్ ఎంక్వైరీ. నెక్స్ట్, కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్. కొటేషన్ అంటే ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా కార్ పర్చేజ్ చేద్దామని వెళ్తారు షోరూమ్కి, కొటేషన్ అడుగుతారు కదా, ఎంత అవుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, సేల్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, రోడ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అని అడుగుతారు. సో కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్ ఇదొకటి. తర్వాత సేల్స్ ఆర్డర్ క్రియేషన్. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. P2Pలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే అవైలబిలిటీ చెక్ అంటారు. సో కస్టమర్కి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని, అంటే కస్టమర్కి అవసరమైన అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాం. దీన్ని అవైలబిలిటీ చెక్ అంటారు. అవైలబిలిటీ చెక్. నెక్స్ట్, అవుట్ బాండెడ్ డెలివరీ. అవుట్ బాండెడ్ డెలివరీ అంటే మీనింగ్ ఏంటి? సో గూడ్స్ని కస్టమర్కి కొరియర్ ద్వారా ఫార్వర్డ్ చేస్తాం. అంటే వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయటం అవుట్ బాండెడ్ డెలివరీ అంటారు. నెక్స్ట్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే ఏంటి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే ఇవన్నీ కూడా ప్యాకింగ్ అనుకుందాం పోనీ, ఓకేనా, మొత్తం రెడీ చేయటం, తర్వాత డెలివరీకి వెళ్తుంది ప్రోడక్ట్ అనేది. బిల్లింగ్ బిల్ సెండ్ టు ది కస్టమర్. సో డెలివరీ ఏదైతే మనం ప్రోడక్ట్స్ అనేవి ప్యాక్ చేస్తామో వాటితో పాటు బిల్ కూడా ఉంటుంది. ఓకేనా? తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటి? రిసిప్ట్ ఆఫ్ మనీ ఫ్రమ్ కస్టమర్. సో కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ని
కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ని రిసీవ్ చేసుకుంటాం. ఇది జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. O2C సైకిల్ అంటే ఇది జస్ట్ ఐడియా కోసం. ఓకే, ఇది తర్వాత డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా ఎస్డీలోనే చేస్తారు, మనకు సంబంధం లేదు, ఎఫ్ఐ వాళ్ళకి సంబంధం లేదు, ఎస్డీలోనే చేస్తారు. ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారు? VK0Aలోనే ఇన్వాల్వ్ అవుతారు. VK0Aలోనే ఇన్వాల్వ్ అవుతారు. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VK0Aలోనే ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి చోట్ల ఇన్వాల్వ్ అవ్వరు. ఇంటిగ్రేషన్ టీ కోడ్ ఉంది కదా, అక్కడ మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. ఆ GL అకౌంట్స్ అవి అసైన్ చేస్తుంటారు. తర్వాత చూడండి. సో ఇక్కడ ఏ ఎంట్రీకి ఏమేమి టీ కోడ్ ఉపయోగిస్తారు? ఎంక్వైరీ VA11, తర్వాత కొటేషన్ VA21N, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01N, ఇట్లా ఇవన్నీ టీ కోడ్స్ ఉన్నాయి. డెలివరీ VL01N, బిల్లింగ్ VF01N, ఇవన్నీ ఉంటాయి. సో ఫైనల్గా కస్టమర్ పేమెంట్ చేస్తాడు. టీ కోడ్ ఏంటి? F-28. ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి టీ కోడ్స్ కొన్ని. మీరు O2C సైకిల్ అంటే ఇది కూడా గుర్తు పెట్టుకోండి, బట్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ ఐడియా కోసం అనమాట. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది చెప్పాలి. సో O2C సైకిల్ ఎంట్రీస్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి? టీ కోడ్స్ ఏంటి? సేల్స్ ఆర్డర్ క్రియేషన్ సేల్స్ ఆర్డర్ ఏ టీ కోడ్లో క్రియేట్ చేస్తారు? ఇదంతా చేసేది SD వాళ్ళేనండి, FI కన్సల్టెంట్స్ కాదు. బట్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. మీకు డెప్త్ నాలెడ్జ్ కావాలంటే కాన్ఫిగరేషన్ చేయాలి. అవి S/4HANA వీడియోస్లో ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? VA01. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఏమి జనరేట్ అవ్వదు. సేల్స్ ఆర్డర్ అనేది జస్ట్ క్రియేట్ చేస్తాం. సేల్స్ ఆర్డర్ చూడాలంటే VA03. ఇది ఓకే. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏంటి? సేల్స్ ఆర్డర్ క్రియేషన్. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్, ఇవి సెకండ్, థర్డ్, ఫోర్త్. క్రియేట్ అవుట్ బాండెడ్ డెలివరీ VL01N. డెలివరీ డాక్యుమెంట్ డిస్ప్లే, ఇవన్నీ కూడా ఇక్కడ కన్నా చూసారా ఇవి. ఓకే, సో 1 by 1 చెక్ చేద్దాము. ఇవి మీకు అర్థమవుతాయి యాక్చువల్గా. సో డౌన్కి వెళ్ళని చెప్తాను. సో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇక్కడ టీ కోడ్ FI to SD ఇంటిగ్రేషన్ ఏ టీ కోడ్లో జరుగుతుంది? VK పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. టీ కోడ్ ఏమి ఇచ్చాం మనం? VK01 కదా, VK0A కదా, ఇంకా పైకి వెళ్ళండి. ఫస్ట్లో ఉంది కదా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ మీకు అవుతుందంటే చెప్పాలి. తర్వాత ఏం చెప్పాలి? O2C FI to SD ఎంట్రీస్ సైకిల్ FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? FI to SD సైకిల్ అనే చెప్పాలి. డౌన్కి వెళ్ళండి. సైకిల్ ఏంటి? ఇది కదా, డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇది చెప్పాలి. ఇది మేజర్గా ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఇదే మిమ్మల్ని అడిగేది. FI to SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VK0A. ఫస్ట్ వన్ VK0A. తర్వాత O2C సైకిల్ అంటే ఇది ఒకటి చెప్పాలి. ఈ రెండే మిమ్మల్ని అడిగేది, మ్యాక్సిమం ఇంకేం అడగరండి. FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? తర్వాత O2C సైకిల్, FI to SD లేదంటే O2C సైకిల్, ఇదే అడుగుతారు. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ ఏంటి? సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్. ని బేస్గా చేసుకుని సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంటెడ్ టు ఇన్వెంటరీ VL01N. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంటెడ్ టు ఇన్వెంటరీ అకౌంట్. తర్వాత క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో ఈ VF01 అనేది ఎలాంటి కోడ్? మన FIలో ఏం ఉపయోగిస్తాము? FIలో ఇది FB70. VF01 అంటే ఏంటి? VF01 అనేది
ఎస్డిలో ఉపయోగిస్తారు. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. విఎఫ్ VF01 సిమిలర్ టు FB70. అర్థమైందా? FB70 ఉపయోగిస్తాం కదా మనం FIలో, అదే SDలో VF01లో ఉపయోగిస్తారు. ఫైనల్ ఎంట్రీ ఏంటి? ఇది కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్, బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్. ఇవి చెప్పాలి. క్లియర్? ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఈ ఎంట్రీస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత FI టు SD విల్ బి హ్యాపెన్ VK0A. VK0Aలో జరుగుతుంది. క్లియర్ కదా? అర్థమైందా లేదా? నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. మళ్ళీ SD స్టార్ట్ చేయడం ఇదంతా చాలా చాలా టైం పడుతుంది. క్లియరా కాదా సురేష్? సార్ అది వీకే ఏంటండి? అది వీకే పోయే అనుకుంటా సార్ టీ కోడ్ సారీ, VK పోయే అనుకుంటా టీ కోడ్ VKYAనా? పోయే VKOAనే వస్తుంది. ఇది నేను VK0A అంటున్నారు కదా, FI టు MM ఇంటిగ్రేషన్ కదా. నేను చెక్ చేస్తాను, ఇది డౌట్ ఉంది. యాక్చువల్గా VK0Aనే అవుతుందండి. కరెక్టే కదా నేను చెప్పింది? ఆయన ఎవరో VKOA అంటున్నారు. VK0Aనే. VK ఏం చెప్తున్నారు మీరు? VK పోయే వాయిస్ వినిపించట్లేదు. 0Aనా? సార్ వీకే పోయే Sir, VKOA is the correct code for the FIMM, FISD integration. sir. VKOA కదా, మరి 0 అంటుంది ఎవరు? నేనన్నానా? నేను తప్పు చెప్పాను. ఐమ్ సారీ. ఓనే కదా? ఓ సార్ కావాలంటే SAP ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి సార్. ఓకే, నో ఇష్యూ. కరెక్టే. VKOAనే ఉంది నా డేటాలో కూడా. ఇది ముందు 0 అని చెప్పింది ఎవరు? నేను చెప్పానా? ఐఎమ్ సారీ. VKOA కరెక్ట్ అండి. నేను చెక్ చేస్తాను, వెయిట్ చేయను ఒకసారి. VKOA కరెక్ట్ అండి. ఇంతకుముందు ఎవరు VKO అంటే వేరేది అన్నారు ఎవరు? VKOA అండి. VKOA కరెక్ట్ ఆన్సర్. అంతే కదా సురేష్ మీరు అంటున్నారు? అవును సార్ వీకే VKOA అండి, 0 కాదు. ఐఎమ్ సారీ, నేను తప్పు చెప్పినట్టున్నాను. ఐఎమ్ సారీ. VKOA అండి, కరెక్టే. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది FI టు SD. నేను చాలా అవుతుంది FI టు SD చెప్పి, అందువల్ల మర్చిపోయాను. ఐఎమ్ సారీ. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో FI టు SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VKOA. తర్వాత సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రీస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. టోటల్గా 4 ఎంట్రీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ. తర్వాత క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇది FB70 పోస్ట్ చేస్తాం కదా, ఈ థర్డ్ స్టెప్. VF01 సిమిలర్ టు FB70. తర్వాత ఫైనల్ ఎంట్రీ ఏంటి ఇది చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఇది FI టు SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VK0A. సారీ, VKOA కదా. ఐఎమ్ సారీ, ఏంటి కన్ఫ్యూజ్గా ఉంది కొంచెం. VKOAనే కదా సురేష్? అవును సార్ VKOA. ఐఎమ్ సారీ, 0 కాదు. నెక్స్ట్ రిమైనింగ్ స్టెప్స్ ఇవన్నీ చెప్పాలి. FI టు SD ఇంటిగ్రేషన్ అంటే ఇది చెప్పాలి. సో FI టు SD ఇంటిగ్రేషన్ అంటే VKOA, తర్వాత O2C సైకిల్. ఐఎమ్ సారీ, O2C సైకిల్ అంటే ఈ ఎంట్రీస్ అని చెప్పాలి. O2C సైకిల్ అంటే ఇవన్నీ చెప్పాలి.
FI టు SD ఇంటిగ్రేషన్ అంటే FI టు SD ఇంటిగ్రేషన్ ఏటి కూడా జరుగుతుందంటే VK OAలో చెప్పాలి. అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇది ఒకటి అడగచ్చు అండి మిమ్మల్ని. ఇది ఒకటి మిమ్మల్ని అడగచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ O2C అండ్ P2P? సో O2Cకి P2Pకి డిఫరెన్స్ ఏంటి? O2Cకి P2Pకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్సెస్ బిట్వీన్ O2C అండ్ P2P. సో చూడండి. సో ఆర్డర్ టు క్యాష్ ఇస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది O2C అనేది. O2C is a part of the sales and distribution, order to cash, transactions between customer and company. Second one, P2P, procure to pay, is part of the material management, ki సంబంధించింది, transactions between vendor and customer. Vendor ki అలాగే customer ki, sorry, vendor and company, vendor and company కి సంబంధించింది. చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ O2C అండ్ P2P. సో O2C అనేది పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, SD, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. P2P అంటే పార్ట్ ఆఫ్ ది మెటీరియల్ మేనేజ్మెంట్, కి సంబంధించింది, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. ఇది ఒక డిఫరెన్సెస్. తర్వాత ఇంకోటి ఏం చెప్పచ్చు, O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, P2Pలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము, P2Pలో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాం. తర్వాత సో O2C అనేది రిలేటెడ్ టు కంపెనీ అండ్ కస్టమర్, P2P రిలేటెడ్ టు వెండర్ అండ్ కంపెనీ. O2C రిలేటెడ్ టు కంపెనీ అండ్ కస్టమర్, P2P రిలేటెడ్ టు వెండర్ అండ్ కంపెనీ. నెక్స్ట్, order to cash is a part of the sales order. P2P is part of the purchase order. Order to cash లోనేమో సేల్స్ ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ టు క్యాష్లో అంటే సేల్స్ ఆర్డర్ ఎలా వస్తుంది? కస్టమర్ దగ్గర నుండి వస్తుంది. P2Pలో పార్ట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? P2Pలో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, అంటే కంపెనీ వాళ్ళు వెండర్ దగ్గర కొంటారు. O2Cలో సేల్స్ ఆర్డర్, కంపెనీ వాళ్ళు కస్టమర్కి అమ్మేస్తారు. O2Cలో కంపెనీ వాళ్ళు కస్టమర్కి సేల్ చేస్తారు. P2Pలో ఏం చేస్తారు? P2Pలో ఏం చేస్తారు? కంపెనీ వాడే వెండర్ దగ్గర కొంటారు. అదొక డిఫరెన్సెస్. తర్వాత ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ది, ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు ది బిజినెస్. అంటే ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్ అని చెప్పచ్చు. అంటే ఏంటి? కస్టమర్ సర్వీసెస్కి సంబంధించింది అవ్వచ్చు, లేదంటే ప్రోడక్ట్కి సంబంధించింది అవ్వచ్చు, ఆర్డర్ అనేది మన కంపెనీకి ఇస్తారు, అంతే కదా. O2C అంటే ఏంటి? కస్టమర్ కంపెనీ దగ్గర నుండి ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తారు, లేదంటే సర్వీసెస్ అనేది పర్చేజ్ చేస్తారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో అదే P2P అయితే ఇట్ ఈస్ అవర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు వెండర్, ఇట్ ఈస్ పర్చేజ్ ఆర్డర్. మనమే వెండర్ దగ్గర నుండి కొంటాం P2P అయితే. O2C అయితే కస్టమర్ అనేవాడు మన దగ్గర కొనుక్కుంటాడు. అది డిఫరెన్సెస్. సో ఈ డిఫరెన్సెస్ అనేవి చదవండి చాలు, ఇంకేం అవసరం లేదు. క్లియర్ కదా? క్లియర్ కదా? ఎస్ సార్. సో FI టు SD ఇంటిగ్రేషన్ ఏంటి కూడా జరుగుతుంది? FI టు SD ఇంటిగ్రేషన్ VKOA. VKOA. తర్వాత ఈ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఇది అడగరు మ్యాక్సిమం 90%, బట్ అడిగితే అడగచ్చు. తర్వాత ఏంటి? పైకి వెళ్ళండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. పైకి వెళ్ళండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. O2C సైకిల్, ఇంకేం అవసరం లేదు. కాన్ఫిగరేషన్స్ కావాలంటే వీడియోస్ చూసి చేయాల్సింది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? రైస్ విత్ ఎలిమెంట్స్ టుమారో డిస్కస్ చేద్దాం.
క్లియర్ కదా? క్లియర్ అండి? ఎస్ సార్. నెక్స్ట్ క్లాస్ రైస్ విత్ ఎలిమెంట్స్ టుమారో జాయిన్ అవ్వండి, సేమ్ 7:30 జాయిన్ అవ్వండి. ఓకే, రైట్, బాయ్. థ్యాంక్ యూ సార్. ఏంటండి దీప్తి గారు ఏంటి చెప్తున్నారు? ఏం లేదు సార్, థ్యాంక్ యూ అని చెప్పాను. ఓకే అండి, బాయ్. యా, థ్యాంక్ యూ సార్.